ప్రోగ్రాం నందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులు వైభవ్ సార్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు శేఖర్ సార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా మన నాయకులు మునిసామన్న గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈరోజు మెగా పీటీఎం 4వ సభ, ఇది 3 అయిపోయినాయి. మెగా పీటీఎం 4వ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాంను మన కూటమి ప్రభుత్వం ప్రతి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బడికి వెళ్ళి తల్లిదండ్రులు పిల్లల యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ను, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు మార్కులు ఏమి వచ్చినాయి, టీచర్లు ఎలా ఉన్నారు, బాగా చెప్తున్నారా లేదా అనేటువంటి అంశాల మీద అన్నింటినీ కూడా డిస్కస్ చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే మనం ఈరోజు మెగా పీటీఎం 4వ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నందు మన స్కూల్ నందు ప్రతి స్కూల్ను కూడా కలవడం జరిగింది. ప్రతి పిల్లాడిని, ప్రతి తరగతి గదిని కూడా అందరూ క్షుణ్ణంగా సార్ వాళ్ళతో పరిశీలించి వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా సార్ వాళ్ళు ఎంతో చక్కగా చెప్పినారు. మునిసామన్న కూడా బాగా చదువు గురించి చెప్పినాడు. ముఖ్యంగా చదువు గురించి, చదువు లేనివాడు గుడ్డివాడు, సార్ చెప్పినట్టు గుడ్డివాడితోనే సమానం. చదువు లేనివాడు గుడ్డివాడే. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీ యొక్క మనసులో గట్టిగా చదువుపై నమ్మకంతో చదవాలి, నేను వృద్ధిలోకి రావాలి, నాకు గ్యారంటీగా నాకు అంత టాలెంట్ ఉంది అంటూ చదవాలి ప్రతి విద్యార్థి కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మున్సామన్న చెప్పినట్లు ప్రతి టీచర్ని కూడా మీరు అడిగితే మీ యొక్క డౌట్స్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి అందరు టీచర్లు కూడా యువకులు. కొత్త డిఎస్సి, మన కూటమి ప్రభుత్వం ద్వారా కొత్త డిఎస్సి ద్వారా వచ్చినటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మంచి విద్యాబోధన అందిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే మన గవర్నమెంట్ స్కూలే ధీటుగా ఎదుర్కొంది. నేను చెప్పదలుచుకుంటే గ్యారంటీగా మన గ్రామంలో చూస్తున్నాను. నేను పోయిన కంటే ఈ తోడు పెరిగింది. అంతకోటి మూడు కంటే పోయిన కంటే పెరుగుతూ వచ్చింది. కాబట్టి దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని మీ యొక్క జీవితంలో మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. కారణం చెప్పినట్టు తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంటే ఎప్పుడైనా మనం గెలుపు ఖాయం. వాళ్ళ ఆశీర్వాదం ప్రతిరోజు కూడా ఉదయం నేర్చుకునే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ, తల్లిదండ్రుల తర్వాత దైవం ఎవరంటే ఉపాధ్యాయులు, గురువులు. అలాంటి గురువులను కూడా ప్రతిరోజు మీరు గౌరవిస్తూ వాళ్ళ యొక్క చదువును ఆస్వాదిస్తూ మంచి భవిష్యత్తు మంచి నిర్ణయాలతో మంచి జాబ్ను తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చదువుతూ మీ యొక్క చదువును కంపల్సరిగా మన గ్రామం నందు, మన గ్రామానికి, మన ప్రజలకు, మీ యొక్క తల్లిదండ్రులకు కూడా పేరు ఉంటుంది. అలాగే టీచర్లు కూడా పేరు వస్తుంది మీరు బాగా చదివితే. ఇప్పుడు ఎలా చెప్తున్నాను నేను మైక్లో, మన పంచాయతీ గౌగట్ గ్రామంలో చదువు శాతం పెరుగుతూ వస్తుందని.
మీరు చదవడం వల్లే కదా. అలాగని ప్రతి విద్యార్థి ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు కూడా బాగా చదివి అందరూ కూడా ఉద్యోగ శాతాన్ని పెంచుకోవాలి. మన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం డబ్బులు ప్రతి విద్యార్థికి కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5 మంది కాదు, 6 మంది కాదు, 7 మంది కాదు, 8 మంది ఉంటే 8 మందికి కూడా 8 మందికి కూడా తల్లికి వందనం. చదువు గురించి ఎంత ఆలోచన చేస్తుందో ప్రభుత్వాలు, వాళ్ళు కూడా చదువుపై ఎంత దృష్టి పెట్టినారో. చదవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, చదువు కోసం, మీ యొక్క ఆర్థిక స్థితిగతులను, మన యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి తల్లికి వందనం. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 22వ తారీఖు నుంచి కూడా పాఠం జరిగింది. అందులో నాకు 2 కూతుళ్ళు, 1 కుమారుడు, ముగ్గురికి కూడా తల్లికి వందనం 39,000 రూపాయలు చెందడం జరిగింది అకౌంట్లో. నేను గర్వంగా చెప్తున్నాను. కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే లోకేష్ అన్న గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే తల్లికి వందనం మన గ్రామానికి 652 మంది విద్యార్థులు చదివితే, ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్ నందు మొత్తం కలిపి 652 మంది ఎలిజిబుల్గా ఉన్నారు. ఆ 652 మంది ఎలిజిబుల్ విద్యార్థులకు గాను 84,70,000 రూపాయలు మన గ్రామ పంచాయతీకి మాత్రమే. ఎంతమంది? 652 మంది విద్యార్థులకు గాను 84,70,000 రూపాయలు మన గ్రామానికి మాత్రమే మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయడం జరిగింది. కాబట్టి కుటుంబ ప్రభుత్వానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుదాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువును మీ యొక్క మనసులో కాకుండా దృఢమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం. సంకల్పం గట్టిగా, నమ్మకంతో, సంకల్పంతో చదవండి, ఉత్తీర్ణతను సాధించండి. మీ యొక్క మార్కులను ఇప్పుడు 50 వచ్చింటే 60, 60 వచ్చింటే 70 అనేటువంటి లక్ష్యంతోనే ముందుకు సాగండి. కాబట్టి అలాంటి లక్ష్యంతో చదువుతూ మీ యొక్క భవిష్యత్తులో మంచి అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, మీకందరికీ కూడా కిట్లన్నీ ఉంటాయి. డ్రస్సులు, బోర్డులు, అలాగే నోట్ పుస్తకాలు అందరికీ కూడా అందుంటాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆ డ్రస్సులను గుర్తించుకొని ప్రతిరోజు నీట్గా తయారయ్యి ఇచ్చినటువంటి బూట్లను ప్రతిరోజు వాడుతూ నీట్గా గవర్నమెంట్కు ఇచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విద్యార్థి కూడా బాగా చదివి మీ యొక్క జీవితంలో మంచి భవిష్యత్తుకు అడుగులు వేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.